2013వ సంవత్సరంలో ఆగస్టు 20 అంటే ఇదే రోజు ఉదయం వాకింగ్కి వెళ్లిన దబోల్కర్పై ఇద్దరు వ్యక్తులు బైక్ మీదొచ్చి కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో అతను మరణించాడు. సిబిఐ ఈ కేసును దర్యాప్తు చేసింది. 2018లో సచిన్ అందూరే, శరద్ కలాస్కర్లను హంతకులుగా గుర్తించి వారికి జీవిత ఖైదు వేశారు. కానీ ఈ హత్యకు కారణమైన ప్రధాన నిందితులను మాత్రం గుర్తించలేకపోవడం విషాదం. నరేంద్ర దబోల్కర్ లాంటి వారిని ఎవరు చంపారో, ఎందుకు చంపారో ప్రజలకు తెలుసు. అతన్ని చంపితే అతని పని ఆగిపోతుందని అనుకున్నారు వాళ్ళు. కానీ ఆ తర్వాత కూడా అతను స్థాపించిన అంధశ్రద్ధ నిర్మూలనా సమితి మరింత విస్తృతంగా పనిచేస్తోంది. ఆయన కుమార్తె ముక్తా దబోల్కర్, ఇతర కార్యకర్తలు ఈ సంస్థ లక్ష్యాలకు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నారు. ఆయన స్మారకార్థం ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ ప్రతి సంవత్సరం ఆగస్టు 20న నేషనల్ సైంటిఫిక్ టెంపర్ డేగా జరుపుతుంది. ఆయన మరణానంతరం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించారు.